హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి, ఈరోజు నేను పోహా అటుకులు అంటారు కదా ఫ్రెండ్స్, అటుకుల ఉల్లిగారెలు అయితే చూపిస్తున్నాను. దానికోసము ఒక పెద్ద కప్పుతోటి అటుకులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను అది మందపాటి ఉంటాయి కదా, అవి సన్న అటుకులు కాదు. ఓకేనా, ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని నేను ఒక 2 మినిట్స్ అయితే నానబెట్టుకొని నీళ్ళు వంచేసిన అనమాట. చూడండి, ఈ విధంగా అవుతాయి సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల బేసను, 1.5 స్పూను బియ్యం పిండి, 1 స్పూను కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని 8 పచ్చిమిర్చీలు అయితే నేను సన్నగా కట్ చేసుకొని కట్ట కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి, మీడియం సైజు ఉల్లిగడ్డ పొడుగా కట్ చేసుకొని అయితే తీసుకొని ఫస్ట్ వాటర్ పోసుకోకుండా ఇవన్నీ కలుపుకోవాలి. మనకు అటుకులు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా, ఒకవేళ మనకు వడ షేప్ రాకుంటే చూసి అప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా వడ షేప్ అయితే వచ్చేసింది మనకి. వాటర్ వీలైనంత తక్కువగా పోసుకొని అయితే మనం ట్రై చేయాలన్నమాట. ఓకేనా, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనం బియ్యం పిండి కార్న్ఫ్లోరు అది వేసాం కదా, మనము వేయడం వలన పైన క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్, లోపల అనేది సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్ అంటే మరీ మెత్తగా కూడా కాదు, అదొక టేస్ట్ అనమాట. అదిగాక మనం పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర వేసినాం కదా, ఈ 3 ఫ్లేవర్ అయితే అదుర్స్ అనమాట. పచ్చిమిర్చి కూడా క్రిస్పీగా వేగిపోతుంది. అసలు చిన్నపిల్లలు కూడా తీయరు, వాళ్ళకి ఇచ్చినా కానీ తినేస్తారు అట్లా. ఆనియన్ అయితే ఇక చెప్పొద్దు అనమాట. కొత్తిమీర ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది వడలలో. ఓకేనా, చూడండి ఈ విధంగా నేను అన్నీ అయితే ఒత్తేసుకున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోకండి, ప్రాపర్ షేప్ అయితే రాలేదు, ఆనియన్స్ వేసాం కాబట్టి రౌండ్గా అయితే రాలేదన్నమాట. మనం పచ్చిమిర్చి ఆనియన్ వేయడం వల్ల కొంచెం అట్లా ఇది అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఒత్తుకున్న గారెలను అయితే ఇట్లా నూనెలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వేగినాక మనం తిరిగేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ తిరగమరిగేసి అయితే కాల్చుకోవాలి. ఇవి ఒకటే డైరెక్షన్ కాకుండా తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగానైతే వేగినాయి మనవి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. చూడండి, నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈవినింగ్ అవర్స్లో చిక్కటి చాయ్ గ్లాస్ నిండా పెట్టుకొని ఈ పోహా వడలు తినుకుంటూ చాయ్ తాగితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మజాయే వేరనమాట. మనం మసాలా కలుపుకున్నాం కదా, అది కొంచెం ఎక్కువ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 2 డేస్ అయినా ఉంటుందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా వడల్లాగా వేసుకోవచ్చు. పిల్లలు అడగగానే సడన్గా కూడా ఇట్లా వేసియచ్చు. అదిగాక మనకి ఈ సమ్మర్లో గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, వెడ్డింగ్ కార్డ్స్ పట్టుకొని అట్లా, అలాంటప్పుడు కూడా మనము ఇంట్లో ఇది పిండి రెడీగా ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఈ వడలు అయితే వేసియచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, బయట నుంచి కొంచెం తెచ్చే వాళ్ళు లేకున్నా కానీ మనం ఇంట్లో ఇది ఉన్నప్పుడే ఎప్పుడైనా మనం డే టైంలో మనకు తినబుద్ధి కాగానే ఇట్లా వడలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ అస్సలు చేయట్లేదు, 500 దగ్గరనే డ్రాప్ అయిపోయింది. ఇట్స్ మై రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి, మీ బంధువులకు షేర్ అయితే చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో మనకి కచ్చప్ కానీ చట్నీ కానీ ఏది అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసినాము, అదిగాక చాట్ మసాలా వేసినాము. కొంచెం పుల్లగా ఇట్లా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే నింబు వాటర్ కూడా కలుపుకోవచ్చు. చూడండి ఎంత బాగా అయినాయో మనవి, ఒక్కటి కూడా డ్యామేజ్ కాలేదు. అంటే మనం కలుపుకున్న క్వాంటిటీస్ అన్నీ పర్ఫెక్ట్ అనమాట. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి ఎంత బ్రౌన్గా అయినాయో, క్రిస్పీ పైన లోపల సాఫ్ట్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తోనే వేసుకోండి, సమానంగా వచ్చాయి నాకైతే. చూడండి, ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సమ్మర్లో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గానైతే పోహా ఆనియన్ వడలు అయితే తయారు చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.